డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి ₹1,00,000 అందజేశారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల 5,000 పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్ ను అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీసుకు రావాలని నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామంలో పర్యటించి పవన్ బాధితులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా పవన్ ను కలిశారు. ఎన్నికలు గెలిచాక తమ గ్రామానికి రావాలని కోరారు. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఇప్పటం గ్రామంలో పర్యటించి వృద్ధురాల్ని పరామర్శించారు.